యేసుక్రీస్తునామములో మీకందరికీ వందములు. మన దేశంలో అవినీతి పూర్తిగా అరికట్టబడాలి. అవినీతి పరులు ఎక్కడైతే గవర్నమెంట్ ఉద్యోగులు ఉంటారో వాళ్ళందరూ కూడా టెర్మినేట్ చేయబడాలని ప్రార్థన చేయండి. ఎందుకంటే వాళ్ళు టెర్మినేట్ చేయబడినప్పుడే ఇంకొకరికి భయం ఉంటుంది. టెర్మినేట్ చేయకపోతే కనుక అవినీతి అలాగే జరుగుతూనే ఉంటుంది. ఆ యొక్క వ్యాధి ఎలాగే ఎప్పటికీ అందరిలో ప్రవహిస్తూనే ఉంటుంది. కాబట్టి ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి, అవినీతి పరులు వారి ఉద్యోగాల నుంచి తీసివేయబడాలని ప్రార్థన చేయండి. అంతకు మించి ఏమక్కర్లేదు. ఆ తర్వాత ఇంకోటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రార్థన చాలా బలమైంది. మీరు చాలా బలంగా ప్రార్థించండి. బలంగా ప్రార్థించేయమంటే నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుడు ఆయన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. క్రైస్తవులు ఉండి ఈ దేశంలో క్రైస్తవులు ప్రార్థన ఎంతో బలంగా ఉంటుంది. ఎవరు కూడా నిర్లక్ష్య పెట్టదు. ఇది నాకు అనుకోవద్దు, ఎవరు కూడా నాకెందుకులే అనుకోవద్దు. అది మీకు ఎదురవ్వచ్చు. అవినీతి ద్వారా ఎన్ని శోభలు కలవచ్చు, ఏమైనా జరగవచ్చు అవినీతి వలన. కాబట్టి అవినీతి అనేది పూర్తిగా అరికట్టబడితే కనుక మనం సురక్షితంగా చాలా సులువుగా మన జీవితాన్ని గడపగలుగుతాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు కూడా లంచాలు కోరుతూ ఉంటారు. ఇటువంటి లంచగొండుపు ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఉన్నట్లయితే మన దేశం ఎంత మాత్రం బాగుపడదు. మన ప్రజలకి ఎప్పటికీ కూడా క్షోభ ఉంటుంది. ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి, ప్రార్థన చేయండి. ఇంకొక విషయం జ్ఞాపం చేసుకోండి, పౌలు శీలను బంధించి చెరసాలలో వేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు చెరసాల బద్దలైపోయింది. అలాగే యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్రులు ఆగిపోయారు, అంటే భూమి ఆగిపోయింది అన్నమాట. జ్ఞాపం చేసుకోండి, ఎంత అద్భుతాలు జరిగినాయి. యెహోషువ మనలాంటి వ్యక్తే. ఇంకా జ్ఞాపం చేసుకోండి, ఎంత గొప్ప అద్భుతాలు చేసే దేవుడు. మనం ప్రార్థన చేస్తే గొప్ప అద్భుతాలు చేస్తాడు. మనం దేవుని దగ్గరికి రాము, ప్రార్థన చేయము. మన దేశంలో 100 మంది క్రైస్తవులు కేవలం 30 మంది క్రైస్తవులే ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారని ఒక గణాంకాల లెక్క నాకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు జ్ఞాపం చేసుకొని మనంత దినాల్లోనూ కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి, సిద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఈ లోపల మనకి ఆటంకం వచ్చే ప్రతిదీ కూడా దేవుని దగ్గర పెట్టి మనం ప్రార్థన చేస్తే ఎంతో సురక్షితంగా ఈ లోకంలో జీవించగలుగుతాం. దేవుడి మాటలు మీకు అందరికీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.